మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ఏడాది గడుస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పై ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు మొదటిగా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మంత్రి పదవులు అనుభవించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని, నేడు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. సోషల్ ఆడిట్ కు సిద్ధంగా ఉంది. అవినీతి మచ్చ లేకుండా, అవినీతి లేకుండా, ఎలాంటి లాలూచి లేకుండా ప్రజాపాలన జీవనంగా ఆ ప్రజల మీదనే మేము ప్రయాణం చేస్తున్నాం. వారి మీద ఒట్టే చెప్తున్నాం, ఎక్కడ కూడా అవినీతి చేయం. మీరు కూడా సోషల్ ఆడిట్ కు సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేంట్లో అయినా సరే. అందుకే నేను హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ పార్టీ, నువ్వు కానీ నీ పార్టీ వ్యవహారాలు కానీ సోషల్ ఆడిట్ కి సిద్ధంగా ఉన్నారా? నీకు తర్వాత ఈరోజు మీ పార్టీ నిధులు ఎంత అయ్యాయంటే 1600 కోట్లు, 20,000 కోట్ల ఆశతో ఈరోజు మీ పార్టీ కొనసాగుతుంటే, మా పార్టీ కార్యకర్తల కష్టాల మీద, కార్యకర్తల మామూలు మీద పార్టీ కొనసాగుతుంది. ఈరోజు మీకు మాకు తేడా. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు గుంచుకుంటున్నారా? ఈ రోజు మీ పక్కకున్న చూడే సునీతారెడ్డిని ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాల మీద 4 సార్లు కల్పిస్తే డిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఈమె సుద్దప్పు సమాటలు మాట్లాడుతుంది. ఇలా ఆమె కూడా సుద్దప్పు సమాటలు మాట్లాడబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంట, అమ్మా నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపించింది, నీకు ఈరోజు మ్యాండేట్ ఇచ్చింది, నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు చూడు, ఆ మాటలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి నీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను తర్వాత. అందుకే నేను అనుకుంటాను తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందో. ఈరోజు ప్రజాపాలనలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంకా 6 మాసాల్లో రుచి చూస్తారు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఈ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటని. కబ్జాకోర్లకు కూడా రైతు బంధు ఇచ్చినారు. ఈ రోజు రైతు బంధు రావాలంటే ఉపసంఘం వేసినారు. దాని ద్వారా తర్వాత అన్న మొన్ననే చెప్పిండు సంక్రాంతి తర్వాత ఈ రోజు 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు రాలే, పింఛన్ రాలే, ఒక స్కూల్ కు కనీసం మట్టి వచ్చిన పాపాను పోలేదు. కరెంటు బిల్లు అయితే 2,000 పైచీలకు ప్రతి ఇంటికి వచ్చింది. ఈరోజు కరెంటు బిల్లు వచ్చింది, పేదలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది. ఈ రోజు తర్వాత రుణమాఫీ అయింది, రైతు బంధు పడితే ఇండ్లు వస్తాయి. మీకు అన్ని విధాలుగా పేద ప్రజలు ముఖ్యంగా తలెత్తుకొని తిరిగే విధంగా, గర్వంగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంటే ఇలా గ్లోబల్ ప్రచారం పేరుతో ఈరోజు దిగజారి మాట్లాడుతున్నారు. ఇక్కడ హరీష్ రావు గారు కానీ ఈ జిల్లాల ప్రాతినిధ్యం ఇంతవరకు మొన్న వరకు ప్రాతినిధ్యం వహించిన సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. మీరా చూస్తున్నటువంటి మరి పేద నిరుపేదలందరికీ కూడా ఎవరికైతే అన్న ఇక్కడ మా విలేజ్ లో మాత్రం కొద్దిగా ఇండ్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి అన్న. కోట కింద కానీ ఎక్కడ కానీ మా వెల్దుర్తి గ్రామం పైన ముఖ్యంగా, అంటే వెల్దుర్తి మండలంలో కూడా ముఖ్యంగా అయితే మా వెల్దుర్తి గ్రామానికి అయితే ఇండ్ల సమస్య చాలా ఉన్నది. కాబట్టి మీరు అంజన్న కానీ మీరు కానీ పెద్ద మనిషి చేసుకొని మాకు అత్యధికంగా ఇక్కడ కేటాయించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అసలు పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్నే ఎంపిక చేస్తే బాగుండే, కానీ దురదృష్టవశాత్తు మీరు వేరే గ్రామాన్ని చేసింది. కాబట్టి మరి ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయన్న, చాలా మంది పేదలు ఉన్నారు. 10 సంవత్సరాల కింద ఇచ్చిన మన ఇందిరమ్మ ఇల్లే తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ వేరే ఎదుర్కోలేవన్నా. మరియు ఎందుకంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రుణమాఫీ
ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ 2 లక్షల రుణమాఫీ అయింది. మరి అలాగే రైతులు మళ్ళా డబ్బులు కూడా తెచ్చుకురు. కేవలం రైతు బంధు ఏముందన్న, ఇప్పుడు రైతు బంధు మళ్ళా అది వస్తే వాళ్ళు కూడా ఇదైపోతారు. ఈ రైతు బంధు కేవలం ఈ టీఆర్ఎస్ కార్యకర్తలే దీన్ని మొత్తంగా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక రైతు బంధు ఇచ్చే చేతులు దులుపుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయన్నా, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు వాళ్ళందరూ, కానీ ఇప్పుడు అన్నట్టు మిత్రులు అందరూ చెప్పినట్టు సోషల్ మీడియాలో మనం తొందరగా చెప్పలేకపోతున్నాం. ప్రజలకు మనం చేసినటువంటి అభివృద్ధిని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఇకనైనా సమన్వయం పాటించి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చేది లోకల్ ఎలక్షన్ కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క గడపకు మన కార్యక్రమాలు చేసినటువంటి విధానాలు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరియు రాబోయే రోజుల్లో మరి నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరాలే. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, సొసైటీ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ప్రభుత్వానికి 1 సంవత్సరం గడిచే సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ దిశలో ఇక్కడికి విచ్చేసినటువంటి మన అతిథులు, గౌరవ టీపీసీసీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు, అలాగే మాజీ సర్పంచ్ అంజనేయులు, వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ గారు, శేఖరగౌడన్న గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ మాసాపేట గారు, నరసింహారెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, గోపి గారు, ముక్తాబాయి గారు, అలాగే ముందున్నటువంటి పత్రికా మిత్రులు, గ్రామ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు ప్రజాపాలన తీసుకొచ్చి సంవత్సరం గడిచింది. రేపటికి మనం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము. అవన్నీ ప్రజలలో పడి మనం చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకటే సంవత్సరంలో 55,103 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందులో 11,300 కానీ రుణమాఫీ కూడా ఇప్పటికే 22-21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, తప్ప మిగతా అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఏదైతే గృహలక్ష్మి కింద పథకాలన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానీ, అదే గ్యాస్ 500కే గ్యాస్ కానీ, ప్రతి ఒక్క సంస్థని కూడా మనం చేసిన కార్యక్రమాలు ప్రజలలో తీసుకుపోయే వారతులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మనం అందరం కూడా రేపటి నుంచి ఎప్పుడెప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఊళ్ళలోకి పోవాలి. మనం దగ్గరుండి అందరికీ చెప్పి రేపు రాబోయే రోజులలో ప్రతి గ్రామాల నుంచి సర్పంచులు కానీ, రేపొద్దున ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. మన కాంగ్రెస్ పార్టీకి అన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే సమయాభావం ఉంది, చాలా మంది ఉన్నారు కాబట్టి. మాసాపేట మండల అధ్యక్షులు, మాసాపేట మండల యాదవరెడ్డి, మనం ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంపడం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్ల నుంచి గత టీఆర్ఎస్ నాయకులు ఇస్తున్నటువంటి హామీ అయినటువంటి రుణమాఫీ ఇంతవరకు వాళ్ళు చేయకపోగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 2 లక్షల రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇంచుమించు రుణమాఫీ 2 లక్షల లోపు పూర్తిగా వస్తూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేకటువంటి పథకాలు ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొద్దిగా నైరాశ్యం, కొద్దిగా అలసత్వం వహిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రతి ఒక్కరం మనం ఏంటంటే రైతు బంధు రాలేదనే ఒక మాటనే తప్ప మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం అటువంటి కార్యక్రమాల్లో చెప్పలేక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రుణమాఫీ చేయలేకపోయారు, దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయారు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇటువంటి అనేక హామీలు ఎగ్గొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో కేవలం వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ ఆస్తుల సంపాదనే తప్ప ఎన్నడూ ప్రజల వైపు చూసినటువంటి సందర్భాలు లేవు. మన జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతావి కూడా చేస్తామని మనం బలంగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి మంచి అయినటువంటి సందర్భంలో మనం అధికారం చేపట్టడం జరిగింది.